వినాయకుడిని గణపతి, గణేశుడు, బొజ్జ గణపయ్య అని పిలుస్తారు. ఆదిదేవుడికి మొదట పూజలు అందుకునే దేవుడిగా వినాయకుడికి హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది. భక్తులు కోరుకునే సంపద, శ్రేయస్సు అందించే గొప్ప దేవుడు వినాయకుడు. హిందూ పురాణాల ప్రకారం ఏ పూజ అయినా, ఎలాంటి కార్యమైనా ముందుగా వినాయకుడిని పూజించడం ఆనవాయితీ. చాలా మంది ఇంట్లో లేదా ఆఫీసులో వినాయకుడి విగ్రహం పెట్టుకుంటూ ఉంటారు. అయితే చాలా మందికి ఎలాంటి విగ్రహం లేదా ఎలాంటి ఫోటో లేదా ఏ రంగు విగ్రహం ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయం తెలీదు. సరైన పద్ధతిలో సరైన వాస్తు ప్రకారం వినాయకుడి విగ్రహం లేదా ఫోటోని పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ మరింత పెరుగుతుంది. ఆ దేవుడి అనుగ్రహం మరింత మిన్నగా ఉంటుంది. సరైన ప్లేస్లో వినాయకుడి విగ్రహం పెట్టుకుంటే సంతోషం, సక్సెస్, సంపద జీవితంలో పొందుతారు. మరి ఎలాంటి విగ్రహం ఎక్కడ పెట్టుకోవాలో చూద్దామా? ఆఫీసులో నిలబడి ఉండే వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఇలాంటి విగ్రహం వర్క్ ప్లేస్లో పెట్టుకోవడం వల్ల వర్క్ విషయంలో ఎనర్జీ, ఉత్సాహం పెరుగుతాయి. కూర్చున్న వినాయకుడు, కూర్చుని తొండం ఆయన ఎడమ చేతి వైపు తిరిగి ఉన్న వినాయకుడి విగ్రహం పెట్టుకుంటే సక్సెస్ తో పాటు అదృష్టం మీ సొంతమవుతుంది. సంతోషం, ప్రశాంతత, ఐశ్వర్యం పొందాలనుకునే వాళ్ళు తెలుపు వర్ణంలోని వినాయకుడి విగ్రహాన్ని లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలి. మీ పూజ గదిలో కేవలం ఒక వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలి. 2 లేదా అంతకంటే ఎక్కువ వినాయకుడి విగ్రహాలు పెట్టుకుంటే ఆయన భార్యలైన రిధి, సిద్ధిలకు ఆగ్రహం వస్తుంది. అభివృద్ధి పొందాలనుకునే వాళ్ళు, తమలో వృద్ధిని కోరుకునే వాళ్ళు, సంపద పెరగాలని కోరుకునే వాళ్ళు ఎరుపు, ఆరెంజ్ కలిసిన కలర్ వినాయకుడి విగ్రహాన్ని పూజించాలి. ఇంట్లో వాస్తు దోషం బాధపడే వాళ్ళు వినాయకుడు, స్వస్తిక్ కలిసి ఉండే విగ్రహాన్ని లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలి. అప్పుడు ఎలాంటి వాస్తు దోషమైనా తొలగిపోతుంది. వినాయకుడి వాహనం ఆయన ఎలుక వినాయకుడి విగ్రహంతో పాటు ఉండే ఎలుక. వినాయకుడి వాహనమైన ఎలుక వినాయకుడి విగ్రహంతో పాటు ఉండేలా జాగ్రత్త పడాలి. ఇలా వినాయకుడితో పాటు ఎలుక ఉన్న విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. గరిక, వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన గరిక గడ్డిని వినాయకుడి విగ్రహానికి ప్రతిరోజు సమర్పించాలి. ఇలా చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి. అలా ఓం గణపతియే నమః అని మంత్రం జపించాలి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.